தவிக்குது மால டம் டம் மஞ்சள டம் டம் மாத்து அடிக்க மங்கள டம் டம் ஓல டம் டம் ஒதுக்கு டம் டம் ஓங்கி தட்டிக்கும் புத்திக டம் டம் மால டம் டம் மஞ்சள டம் டம் மாத்து அடிக்க மங்கள டம் டம் ஓல டம் டம் ஒதுக்கு டம் டம் ஓங்கி தட்டிக்கும் புத்திக டம் டம் அடிக்குது மாமன் அடிக்கு மத்தள டம் டம் மத்தள டம் டம் மத்தள டம் டம் தட்டிக்கும் முத்திக டம் டம் நீயும் வந்தா நல்ல நேரம் சட்டென ஆரம்பமாகுமே உன்னை கை பிடிச்சா இந்த நாள் பண்டிகை தெரிய சேருமே அசஞ்சா வந்து நித்திர கெடுக்கும் சித்தன்ன கோயில சித்திரமே நினைப்பா வந்து சக்கர சுத்துற டம் டம் மஞ்சர டம் டம் மாத்து அடிக்கு மங்கள டம் டம் ஓல டம் டம் ஒதுக்கு டம் டம் ஓங்கி தட்டிக்கும் முத்திக டம் டம் மால டம் டம் மஞ்சர டம் டம் மாத்து அடிக்கு மங்கள டம் டம் ஓல டம் டம் ஒதுக்கு டம் டம் ஓங்கி தட்டிக்கும் முத்திக டம் டம் సీతాకోక చిలుక రంగులన్నీ తేవే రామ చిలుక చుట్టుపక్క రాజ్యం నీది గనక రెక్క విప్పి రావే బిడియ మనక యవ్వనాల తోటల్లో నిన్న మొన్న ఏనాడు ఇంత కళలేదే ఇంత దాకా విచ్చుకున్న పూల్లో కుప్పుమంటూ ఈనాడు కొత్త రంగు రాసిందే నీ రాక. అందరూ కూడా నిత్యశ్రీ కోసం ప్రార్థన చేసి మరి మీ యొక్క దీవెనలు ఇవ్వడానికి సిద్ధపడి ముందుకు రావాలని మొట్టమొదటగా మేనమామ గారు యేసురత్నం గారు వచ్చి మరి ఆ వాణిని అలంకరించవలసిందిగా దేవుని నామాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి మన మధ్యలో దైవ సేవకులు ఉన్నారు. మరి వారి యొక్క దేవుని మాటలు వారి ద్వారా కొన్ని మనకి వినిపించబడతాయి. మరి కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైనది దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు. అది వినడానికి మనందరం సిద్ధపడాలని మొదటగా మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి మేనమామని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అమ్మ టైం పడుతుందా? వెతికితే నీవే సారితే నీ అంతటా తిరిగితే వెతికితే నీవే సారితే నీ అంతటా తిరిగితే తను కానరాక నే కలత చెందితి తను కానరా
శోధనతో శోధనతో కన్నీరు కాచితి, నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు, నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు. ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు, ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. వెతకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. కొండలను కొండ కోనలనడిగా నా ప్రభు ఎక్కడని, సముద్రములు జలరాశులనడిగా నా ప్రభు ఎక్కడని, అడవులనడిగా అందు జీవులనడిగా, అడవులనడిగా జీవులనడిగా, ఉలుకే లేదు పలుకే లేదు జవాబే లేదు, ఉలికే లేదు పలుకే లేదు జవాబే లేదు. నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు, నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు. ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. ఒకసారి చూడండి సార్, అలా ఉండండి సార్. నవరాత్రి దీవించి ఆస్వాదించి ఇచ్చినటువంటి ప్రథమ సంతానం నిత్యశ్రీని మరి దేవుడు ఈరోజు యవనస్తురాలుగా మరి దీవిస్తూ ఉన్నారు. సో కాబట్టి వచ్చిన బిడ్డలందరూ కూడా కుటుంబ సభ్యులు, దైవ సేవకులు, సంఘస్థులు, మరి ఇతర దూర ప్రాంతాలు వచ్చిన వారందరూ కూడా బిడ్డ యొక్క జీవితము సంతోషకరంగా ఆనందదాయకంగా మరి ఉండాలని దేవాతి దేవుడు వారి పక్షాన ఉండి దీవించి ఆస్వాదించాలని మనందరము కూడా ఈ యొక్క ఆరాధనలో, ఈ స్తుతి కూడికలో మనందరం కలిసిమెలిసి భక్తి శ్రీస్తు కృప, సర్వశక్తి గల సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మనందరితోనూ ఉండునుగాక. మన కుటుంబాలను దేవుడు దీవించి ఆస్వాదించి ఉన్నారు. మరి అదేవిధంగా మన పెద్ద కుటుంబము అనగా మన సంఘములో ఒక బిడ్డను దేవుడు దీవించి ఆస్వాదించి మరి యొక్క అంతస్తును కట్టబెట్టి ఉన్నాడు. మరి ఈ తరుణంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్న మనందరము కూడా మన హృదయాలను మరి శుభ్రం చేసుకోవాలి. శుభ్రపరచుకోవడానికి అనగా మనం చేసిన పాపములను దేవునికి సమర్పించుకొని పాపక్షమాపణ వేడుకుందాం. మరి దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుని ఒక నిమిషం పాటు గడిచిన దినములలో, గడిచిన సమయాలలో దేవునికి విరుద్ధముగా ఏదైతే పనులు చేశామో వాటన్నిటిని కూడా దయతో మన్నించమని, అలాగే చిన్నారి బిడ్డ నిత్యశ్రీ మరి బాలురాలుగా ఉన్నప్పుడు, బాలికగా ఉన్నప్పుడు మరి చేసిన తెలిసి తెలియక చేసిన పాపాలన్నిటిని కూడా క్షమించమని, మరి యవ్వనంలోకి ఆ బిడ్డ ప్రవేశిస్తూ ఉండగా యవ్వనంలో ఎటువంటి పొరపాట్లు చేయకుండా దేవుని యొక్క మార్గంలో, తల్లిదండ్రుల యొక్క అడుగు నీడల్లో నడిచే బిడ్డగా దేవుడు దీవించి ఆస్వాదించాలని మనం అందరం కూడా కలిసి పశ్చాత్తాప ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం పాటు అందరూ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. రావయ్యా
ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపదము ఇప్పటి వరకు మనం పశ్చాత్తాప ప్రార్థన చేసుకున్నాం. మరి ఇప్పుడు ఈనాడు దేవుని యొక్క వాక్యము వినడానికి సిద్ధపడుతున్నాం. ఆ వాక్యము ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఈరోజు మనలో ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బందులను తొలగించబోతుందో శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. కాబట్టి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం, ప్రార్థించుదాము. సర్వశక్తిమంతుడు అయిన మా ప్రభువ, గడిచిన దినములన్నీ కూడా నీ యొక్క రక్షణ భాగ్యంలో మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనములు అర్పించుచు ఉన్నాం ప్రభువ. ఈ ఉదయకాల సమయంలో ఆయన డిసెంబర్ మాసము మొదటి రోజున మేమందరము కూడా నీ యొక్క నామాన్ని, నీ యొక్క వాక్యాన్ని కొనియాడడానికి మా అందరికీ కూడా మరి తోడుకొని వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ. ముఖ్యంగా కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. నిత్యశ్రీని దీవించి ఆశీర్వదించండి ప్రభువ. వాక్య పరిచర్య ప్రారంభం నుండి మీరు మా మధ్యలో ఉండి నడిపించండి ప్రభువ. వాక్యము చదవబోతున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అలాగే నాయన మా మధ్యలో దైవ సేవకులు బల్లా జేమ్స్ గారు మరి వాక్యాన్ని అందిస్తూ ఉండగా వారికి మీరు తోడుగా ఉండి నడిపించమని, అల్పుడునైనటువంటి నన్నును కూడా మీరు గుర్తు చేసుకోమని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మొదటి పట్టణములు కూడా కాచి కాపాడి ఆ బిడ్డని మరి యొక్క అంతస్తులోకి చేర్చారు. మరి కాబట్టి వచ్చిన మనందరము కూడా భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. మరి ప్రత్యేకంగా ఈరోజు మరి మన మధ్యలో కాకినాడ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న బల్లా జేమ్స్ గారు దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. మరి వారు ఈ కుటుంబానికి బంధువులు. ప్రసాద్ గారు వారి యొక్క బంధువులు, మన శిరీషమ్మ అన్నగారు. మరి వారు దేవుని సేవలో ఉన్నారు. మరి వారిని దేవుని యొక్క మాటలను అందించవలసిందిగా మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానిద్దాం. మాకు బాగా సన్నిహితమైనటువంటి కుటుంబము. బిడ్డ వచ్చినప్పుడల్లా మరి చిన్న బిడ్డగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ కుటుంబానికి నేను వస్తూ ఉన్నప్పుడు పరిచయమైన బిడ్డ దొరబాబు గారికి, ప్రియ చెల్లికి అనుగ్రహించినటువంటి ప్రథమ సంతానము దేవుని బిడ్డలారా నిత్యశ్రీని దేవుడు దీవించాడని చెప్పక తప్పదు. దేవుని చెప్పదు. ఎందుకంటే గర్భఫలము యెహోవా ఇచ్చినటువంటి బహుమానమని కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా దేవాతి దేవుడు మరి అనుగ్రహించినటువంటి బిడ్డ. మనం అనుకుంటాం మన శక్తి, మన బలం, మన ఏదో మేము చేసాము అందుకని బిడ్డలు పుట్టారని అనుకుంటాం. కానీ ఆ దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. మనం దేవుని వాక్యంపై నిలబడిన వాళ్ళము, దేవుని వాక్యం మీద ఆధారపడిన వాళ్ళము. మనం క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలినవాడు, క్రీస్తుని పోలి నడుచుకునేవాడు, క్రీస్తుని అనుసరించేవాడు క్రైస్తవుడు. కాబట్టి మనం లోకానుసారమైన డాక్టర్ల మీద కానీ వారి మీద కానీ ఆధారపడం, దేవుని మీద ఆధారపడతాం. కాబట్టి దొరబాబు గారికి, చెల్లికి అనుగ్రహించినటువంటి బిడ్డ మరి నిత్యశ్రీని బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతలు నేను చెల్లిస్తూ ఉన్నానండి. కాకినాడలో నేను పరిచర్య చేస్తూ ఉంటాం. కుమారుడు పిఠాపురాన్ని ఉంటారు, కుమార్తె కాకినాడలోనే ఉంటుంది. వారు బయలుదేరారు, మార్గ మధ్యంలో ఉన్నారు. మరి చెల్లి మీరు పెద్దలకాడ రావాలి అన్నప్పుడు నేను బస్సు మీద రావాల్సి వచ్చింది. ఏదైనా సమయానికి దేవుడు నన్ను మీతో ఉంచినందుకు దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో నుంచి ఒక మాట నేను చదివి ప్రార్థన చేసి ముందుకు వెళతాను. సంతోషంగా ఉన్నవారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆకలి అవుతున్నవారు హల్లెలూయా చెప్పండి. ఆకలి అవ్వట్లేదు అనమాట మీకు ఇంకా. ఓన్లేండి, టైం సమయాన్ని బట్టి మేము ఎక్కువసేపు చెప్పలేము. కానీ ఎందుకంటే మీరు కూడా అక్కడ అడ్డంలో జరుగుతూ ఉంటే అటువైపు మన మనస్సు మళ్ళుతూ ఉంటుంది. పలావు మీద ఆ గిన్నె తీసిన వెంటనే వాసు గుమ వస్తూ ఉంటుంది. ఇంకా మన మనసు అటే ఉంటుంది కానీ దేవుని వాక్యం మీద ఉండదు. కాబట్టి మాకు ఒక పద్ధతి ఉంటుంది కాకినాడలో. ఏంటంటే ఇక్కడ ఆమెన్ అంటేనే కానీ
ఇక్కడ ఏ ప్రార్థన అయినా ఏ మీటింగ్ అయినా ఆమెన్ అని ముగింపు ప్రార్థన అయితేనే కానీ అక్కడ ఆ కూరల మీద కానీ బేసిన్ల మీద ఆ మూతలు తీయనివ్వరు కూడా పాస్టర్ గారు. కానీ మీ పద్ధతులు వేరుగా ఉండొచ్చు. ఏమైనప్పటికీ పెందలగడని ముగిస్తాం. దేవుని వాక్యానికి మనం సమయం ఇవ్వాలి, దేవుని మాటలు వినాలి. శక్తి కలిగినటువంటి దేవుని మాటలు, దేవుని బిడ్డలరా, దేవుని సంఘమా మాటలు, దేవుని మాట విని కొలిది మన హృదయం తెప్పరిల్లుతూ ఉంది. తెప్పరిల్ల చేసే దేవుని వాక్యము, నిన్ను ఆదరించే దేవుని వాక్యము కానీ సమయాన్ని ఇవ్వాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. కీర్తన 144వ కీర్తన 12వ వచనములో కుమారులు యెహోవా అనుగ్రహించు కుమారులు యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. కుమారులు యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. కుమార్తెలు నగరానికై చెక్కిన మూల స్తంభలములే ఉన్నారని కీర్తనకారుడు ఇక్కడ దావీదు భక్తుడు సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కుమార్తెలను దేంతో పోల్చాడంటే మూల స్తంభాలుగా పోల్చాడు దేవుడు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది బిడ్డల్ని. యవన కాలం ముందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణం ఉన్నట్టు వారని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి బిడ్డలు నాయన ఇంతవరకు మరి మూల స్తంభం అన్నాడు. మూల స్తంభాన్ని దేవుడు ఎందుకు సంబోధించాడు అని అంటే, దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానము మూల స్తంభాలుగా స్త్రీలు నిలబడాలని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ఏ విషయంలోనూ కూడా స్త్రీలు వెనకడుగు వేయకుండా మూల స్తంభాలు వలె దేవునికి ఇష్టలుగా, దేవుని బిడ్డలుగా ఉండాలని, ముందుకు వెళ్ళాలని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మరి నిత్యశ్రీ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే ఇప్పటి వరకు మరి మొన్నటి వరకు కూడా ఆమె బాల్యం దశలో ఉంది. మనిషి జీవితంలో మనం మాట్లాడుకుంటూ ఉంటే, చెప్పుకుంటూ ఉంటే 3 దశలు ఉంటాయి. ఒక మనిషి జన్మించిన తర్వాత మొదటి దశ బాల్యము, రెండవ దశ యవనము, మూడవ దశ వృద్ధాప్యము. దేవుని బిడ్డలారా, బాల్య దశ నుంచి బిడ్డ యవన ప్రాయంలోనికి వచ్చింది. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రతి వారికి ఇచ్చిన బిడ్డలు కూడా ఒకనొక వయసు వచ్చినప్పుడు ఇంచుమించు బాల్యం దేవుని వాక్యం విన్నప్పుడే నీకు శక్తి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీ ఒక మనిషిగా జీవించగలవు. దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా మన నిరీక్షణ ఎందుకు, మనం క్రైస్తవులు ఎందుకు అయ్యాము అని మనం గమనించినట్లయితే, ఏదో ఆస్తిపాస్తులు వస్తాయనా, లేకపోతే మనకు ధనధాన్యములు మేడమిద్దులు సంపాదించుకోవడానికి మనం క్రైస్తవం అయ్యామా అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఉన్న వారముగా దేవుని బిడ్డలారా, మన నిరీక్షణ ఏంటి అని అనుకుంటే పరలోకం వెళ్ళాలని, నరకానికి వెళ్లకుండా, నరకానికి వెళ్ళి నిత్య అగ్నిలో పడకుండా, అక్కడ మనం బాధపడకుండా మన జీవితం ముగించిన తరువాత మన గమ్యం ఏంటంటే పరలోకంలోకి వెళ్ళి అక్కడ దేవుని కుడిపార్శ్వాన కూర్చుని మనం ఆనందంగా ఉండాలని మన నిరీక్షణతోనే క్రైస్తవులం అయ్యాము. ప్రతి క్రైస్తవుడు కోరుకునేది అదే. కాబట్టి క్రైస్తవుడిగా మన నిరీక్షణ ప్రారంభించినప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే ఎంతో మార్గాలు ఉంటాయి. మన భక్తి మన శక్తితో ముందుకు వెళ్ళాలని నేను మనవి చేస్తూ ఉన్నానండి. మన భక్తిని ప్రారంభించామండి. ప్రారంభించినప్పుడు నేను కాకినాడ నుంచి వచ్చాను. కాకినాడ నుంచి వచ్చేసరికి ఇక్కడ రావడానికి ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చింది. కాకినాడ నుంచి యానం నుంచి ఇంకా అమలాపురం నుంచి ఈ ఊరు రావడానికి మలుపులు తిరుగుతూ వచ్చాం. మలుపులు తిరుగుతూ వస్తేనే గమ్యానికి చేరగలిగాను. అదే దేవుడు చెప్పిన మాటలు. ఇది నా మాటలు కాదు, పాస్టర్ జయరాజ్ గారి మాటలు కాదండి, మనం రాసినవి కాదు. ఇవి కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసినటువంటి బైబిల్ గ్రంథం. దేవుని బిడ్డలారా, దీని మారు చెప్పడానికి ఎవరు సరిపోరు. దేవుని బిడ్డలారా, ముస్లిమ్స్కి ఖురాన్ ఉంది, హిందువులకి భగవద్గీత ఉంది. అది ఒక మత గ్రంథాలు. అవి ఒక మత
గ్రంథాలని ఉన్నాయి. కానీ క్రైస్తవులకు ఉన్నది ఏంటి అంటే పవిత్ర గ్రంథము. అది మత గ్రంథాలు. మన గ్రంథం పేరు ఏంటంటే పవిత్ర గ్రంథము. పవిత్రంగా జీవించమని చెప్పే గ్రంథము మన పరిశుద్ధ గ్రంథము, మన బైబిల్. దీన్ని నిర్లక్ష్యం చేయవద్దని, దీంట్లో ఉన్న మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నీ భోజన బల చుట్టూ నీ బిడ్డలు ఒలివ మొక్కల వలె ఉంటారని పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం భక్తుల ద్వారా రాయించి ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భోజన బల చుట్టూ నీ బిడ్డలు ఒలివ మొక్క. ఒలివ మొక్క పవిత్రమైనదండి. ఒలివ మొక్క అన్నాడు. ఇక కొబ్బరి మొక్క లేదు, లేకపోతే సపోటా మొక్క లేదు, లేకపోతే ఇంకా ఏ మొక్కలు ఉంటాయి కదా, చెట్లు ఉంటాయి. ఆ చెట్లతో దేవుడు మన బిడ్డలను పోల్చలేదండి, పోల్చలేదు. దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఒలీవ చెట్టుతో పోల్చాడు. ఒలీవ చెట్టు చాలా పవిత్రమైనది, చాలా పవిత్రమైనది. దానికి ఉన్న చాలా విలువలు ఉన్నాయి ఒలీవ చెట్టుకు. అందుకనే నీకు ఇచ్చిన బిడ్డలను, మనకిచ్చిన బిడ్డలను దేవుడు ఒలీవ మొక్కలతో పోల్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని పవిత్రమైంది ఒలీవ చెట్టు. ఆ ఒలీవ చెట్టుకు ఉన్నటువంటి ఒలీవ ఆకుతోనే ఆ మొక్కును కరుచుకొని వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనక చూసినట్లయితే నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనంలో దీపానికి దేవుని దగ్గర దీపార్తి వేసినప్పుడు దేవుని మందిరంలో దీపాలు వెలిగించడానికి ఒలివ ఆయిల్ను వాడేవారట. ఆ దినాల్లో ఒలివ నూనెను వాడేవారు. అది తప్ప ఏది కూడా దేవునికి ఉపయోగించకూడదు అని పవిత్ర గ్రంథం చెబుతూ ఉంది. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు బిడ్డలను కాపాడే దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కాబట్టి దేవుని యొక్క అడుగు జాడల్లో బిడ్డలను మనం పెంచాలని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ రాయబడిన ఒక ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ వచనంలో దేవాత దేవుడు మనకి తల్లిదండ్రులకు సెలవిస్తున్న మాట దేవుని వాక్యాన్ని మనం మర్చిపోకూడదని, మన పిల్లలకు అవి నేర్పించాలని దేవుని వాక్యం ఈ ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనం. 6వ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే 10 మంది పిల్లలు కూడా యోబు భక్తుడు నీతిమంతుడై ఉండి గొప్పవాడై ఉండి అన్నీ కలిగి ఉండి, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ప్రతిదినము నిత్యము యోబు తన బిడ్డల కొరకు దహన బలి అర్పించుచు అనుదినము వేకుగా మనవి నేను చేస్తున్నాను. అమ్మ, నువ్వు చిన్న బిడ్డవు, తల్లిదండ్రులకు లోబడాలి. తల్లి మాట వినాలి, తండ్రి మాట వినాలి, దేవునికి లోబడాలి, దేవుని మాట వినాలి. దేవుని ముందు ఉదయాన్నే లేచి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏకాంగులుగా ఉన్నటువంటి 2 వ్యక్తులను, స్త్రీ పురుషులను దేవుడు కలిపి వారి యొక్క అన్యోన్య ప్రేమకు పరిపూర్ణత ఇవ్వడానికి బిడ్డలను ఆ బిడ్డ మీద ఉండి తల్లిదండ్రులను దేవుడు దీవించి ఆశీర్వదించి కుటుంబంలో ఒక సంతోషాన్ని దేవుడు దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే బాల్యముగా ఉన్నప్పుడు దేవుడు ఏ విధముగా కాచి కాపాడాడో, యవ్వనములోనికి ప్రవేశించిన తర్వాత దేవుని యొక్క దీవెనలు నీకు చెందాలి అంటే, దేవుని యొక్క దీవెనలు మీకు కావాలి అంటే ఏ విధంగా జీవించాలో దేవుడు చెప్తూ ఉన్నాడు. 128వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. 128వ కీర్తన మొదటి 2 వచనాలు. మైక్ తీసుకోమా. ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములో నడుచు నరులు ధన్యులు. చూడండి, దేవుని పట్ల భయభక్తులు చూపిస్తూ ఉన్న వారందరూ కూడా ధన్యులు. తర్వాత చదవమ్మా. నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు, నీవు ఆనందమును అభ్యుదయమును బడయదు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. నీ కష్టార్జితము నీవు అనుభవింతువు. నీవు ఆనందమును అభ్యుదయమును అంటే సంతోషాన్ని మరి డెవలప్మెంట్ని లైఫ్లో మీరు పొందుకుంటారు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. అయితే ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, దేవుడు మనకి వసగబోయే ఆనందమును, దేవుడు మనకి వసగబోయే అభ్యుదయమును మనం పొందాలంటే కొన్ని విషయాలను మనం పాటించాలి. మరి మన మధ్యలో హానోక్ గారు ఉన్నారు. మరి దయచేసి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రండి అయ్య గారు ప్లీజ్. తను నడవవలసిన మార్గమును గుంటి బోధించినచో పెరుగు పెద్దవాడైన పిదప ఆ త్రోవను విడనాడు. మళ్ళీ చదువమ్మా, ఒకసారి శ్రద్ధగా ఆలకించండి. అందరూ ఆలకించాలి. బాలునికి తాను నడవవలసినటువంటి మార్గమును గూర్చి బోధించినచో పెరిగి పెద్దవాడైన పిదప కూడా ఆ త్రోవను విడనాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కష్టార్జితమును నీవు అనుభవించుదువు అనగా దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థానాలకి వెళ్ళాలి అంటే, డెవలప్మెంట్ సాధించాలి అంటే నీకు ఇచ్చినటువంటి బిడ్డలని మంచి మార్గమున చిన్ననాటి నుంచే పెంచాలి. పెంచకపోతే పెంచినట్లే ఉంటుంది, పెంచితే అభ్యుదయాన్ని పొందుకుంటాడు. ఎందుకంటే కీర్తనాకారుడు చాలా చక్కగా మొదటి కీర్తన మొదటి వచనంలో 2 మార్గాల గురించి బోధిస్తాడు. ఏమిటి అవి 2 మార్గాలు? ఏమిటి? ఒకటి మంచి మార్గము, 2 చెడ్డ మార్గం. మొదటిది ఏమిటి అంటే దివారాత్రములు మన యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించి వాటిలో ఉన్నటువంటి వాక్యానుసారం జీవిస్తే నీకు భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే సో దాట్స్ యువర్ చాయిస్. 2 మార్గాలు దేవుడు చెప్పాడు, ఒకటి చెడ్డ మార్గం, ఒకటి మంచి మార్గం. కాబట్టి మన పిల్లలని మనం ఏ మార్గములో నడిపించాలో దేవుడు మనకి నొక్కి ఒక్కానిస్తూ ఉన్నాడు. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత. దేవుడు మనల్ని దీవించి పిల్లల్ని ఇచ్చారు. తర్వాత బాధ్యత అంతా ఎవరికి అప్పచెప్పారు అమ్మా? ఎవరికి అప్పచెప్పారు? తల్లిదండ్రులకే అప్పచెప్పారు. అలాగే తల్లిదండ్రులతో పాటుగా దేవుడు నిర్మించుకున్నటువంటి సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డది కూడా బాధ్యత. మన చిన్న బిడ్డలను కోర్టులో సమర్పించినప్పుడు ఆ న్యాయవాది పరిశీలించిన పిమ్మట ఆ యొక్క అబ్బాయిది ఏమీ తప్పు లేదు అని లిస్ట్ అవుట్ చేయమన్నాడు. ఒక లిస్ట్ చేసిన తర్వాత నా దగ్గర తీసుకురా అని చెప్పాడు. సరే, నెక్స్ట్ డే ఈవెంట్ ద జడ్జ్ అంటే అవన్నీ వేరుకుని రమ్మని చెప్పాడు. అవన్నీ వేరుకుని రమ్మని చెప్పాడు. సో ఉంటాయా గాలికి కొట్టుకెళ్ళిపోయింది. అప్పుడు జడ్జి చెప్పాడు, అయ్యా నువ్వు వేసిన నింద అక్కడితో ఆగదు, చాలా దూరం వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు ఆ బిడ్డ చాలా ఉత్తముడు, చాలా మంచివాడు, కానీ నువ్వు నిలుస్తూ ఉంటావు. ఆ నిందలు అనేవి ఊరంతా ప్రాకిన, కానీ ఆ బిడ్డ నిజాయితీ పరురాల్లాగా ఉన్న మళ్ళీ ఏమవుతుంది? ఆ నిందలు అలాగే ఉండిపోతాయి. దయచేసి గమనించండి, ఎదిగిన బిడ్డల మీద నిందలు వేయడం చాలా సులభం, కానీ తొలగించుకోవడానికి ఆ బిడ్డ చంద్రయాన్లో చూసినట్లయితే చాలా వరకు సైంటిస్టులు అందరూ కూడా ఆడవారే, చాలా మట్టుకి అందరూ ఆడవారే. ఈరోజు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేస్తున్న ఇంజనీర్లు అందరూ కూడా చాలా మట్టుకి ఆడవారే, లక్షల్లో సంపాదిస్తూ ఉన్నారు. మన యొక్క పరిధిని దాటి బిడ్డలను పెంచాలి. మన ఆలోచన విధానం మార్చి బిడ్డలను ఉన్నతమైనటువంటి స్థానంలో తీసుకెళ్ళడానికి ఆడపిల్లని ఎంకరేజ్ చేయాలి తప్ప నిందలు వేయకూడదు. రెస్ట్రిక్షన్స్ పెట్టండి, కొంతవరకు మాత్రమే. ఆత్మన్యూన్యత, వారి యొక్క ఆలోచన విధానం మారే విధంగా బిడ్డలను పెంచాలి. కానీ సహజంగా ఇప్పుడు ఏం చేస్తాం? బరిగీసి కూర్చోబెడతాం, ఎక్కడికి పంపించాం, పక్కింటి వాళ్ళతో మాట్లాడినాం. అవి ఏమి చాలా చోట్ల నేను చూశాను. ఇదివరకు కూడా చెప్పినట్టున్నాను. నేను ఒక అద్దెకుండే చోట ఒక అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత, సెకండ్ మెచ్యూర్ అయిందంట, తీసుకొచ్చి కటిక నేల మీద పడుకోబెట్టారు. అవి పాత రోజులు అయిపోయినాయి అవన్నీ. దయచేసి ఇలాంటివన్నీ పాటించకండి. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడికక్కడ సమాజము డెవలప్ అయింది. సో యూటిలైజ్ దోస్ ఫెసిలిటీస్, ఆ యొక్క మార్గాలను ఉపయోగించుకోండి. బిడ్డల భవిష్యత్తుకి మంచి పునాది వేయండి. ఈరోజు దేవుని యొక్క మాట కూడా అదే చెబుతుంది. నీ కుమారుని నువ్వు బాగా పెంచినట్లయితే వాడు అభ్యుదయంలో ఉంటాడు. లేదు నువ్వు వెనకలాగేవనుకోండి, వెనకలాగినట్టే ఉంటుంది. సో కాబట్టి రెస్ట్రిక్షన్స్ కొంతవరకే. దయచేసి
కుండలు కడగాలి, బట్టలు ఉతకాలి, వంట చేయాలి, భర్తను చక్కదిద్దుకోవాలి, అత్తవారి కుటుంబాన్ని చూసుకోవాలి. వీటితో పాటుగా సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పించండి. దిస్ ఇస్ వాట్ దేవుడు కోరుకునేది కూడా ఇదే. ఈ అభ్యుదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుడు మనకి చక్కని జీవితాన్ని ఇచ్చాడు. ఈ మంచి విషయాలన్నీ తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అనుదినం ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని పారాయణం చేయాలి. పారాయణం చేయడం అంటే వాక్యం వినాలి. ఆ వాక్యంలో ఏమున్నాయి? మంచి మాట. ఇచ్చిన తండ్రి నీవే, ముక్కురంధ్రములో ప్రాణవాయువునుది, జీవమునిచ్చిన తండ్రి నీవే, వందనము 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 ప్రభు, వందనము 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 ప్రభు, వందనము. ఈ మాట ఎప్పుడు మరి యవ్వనంలోకి చేరుకున్నటువంటి ఈ బిడ్డను అదే విధముగా మరి తల్లిదండ్రులు ఇరువురు కూడా దేవుని మార్గంలో నడిపించి మరి దేవాతి దేవుడు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని మనందరం కూడా లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. మరి మన మధ్యలో మరి స్థానికులు మరి హానోక్ అయ్య గారు ఉన్నారు. మరి అయ్య గారిని మరి ఇరువురు కూడా బిడ్డకి చక్కటి హెచ్చరికలను సలహాలను ఇచ్చారు. వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. నిత్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ స్థలానికి మనం అందరం కూడా వచ్చి ఉన్నాము. ప్రభు బిడ్డను బాల్య ప్రాయంలో నుంచి యవ్వన ప్రాయంలోనికి నడిపించిన తరుణంలో దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఏ విధంగా నడుచుకోవాలనో, ఆ వాక్యపు వెలుగులో నడుచుకున్నటువంటి బిడ్డలకు దేవుడు ఎట్లాంటి భవిష్యత్తుని ఇస్తారో చక్కగా దైవజనులు వాక్యం చెప్పారు. ఆ రీతిగా బిడ్డ మంచి భవిష్యత్తు పొందుకోవాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు నిత్య నివాసు అయిన మా పరమ తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యొక్క సమయంలో ప్రభా సహోదరులు దొరబాబు గారిని బట్టి, అనుషాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. వారి దాంపత్య జీవితాన్ని దీవించి ఆశీర్వదించి ఇచ్చినటువంటి కుమార్తెని ఇచ్చిన బట్టి నీకు స్తోత్రాలు దేవా. బాల్య ప్రాయమంతా కూడా నీ రెక్కల చోటని కాపాడారు. యవన ప్రాయంలోనికి బిడ్డను నడిపించిన విధానానికే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యవన ప్రాయం చాలా విలువైనటువంటిది మా తండ్రి. నాయన ఈ యొక్క టీనేజ్లోకి వచ్చినటువంటి యవన బిడ్డ మరి నీ యొక్క వాక్యపు వెలుగులో నడుచుకున్నప్పుడు ప్రభా, మరి తల్లిదండ్రులకు కీర్తిని మీకు మహిమను తెచ్చినట్లుగా మంచి భవిష్యత్తును పొందుకునేటువంటి బిడ్డగా ఉంటుందని దైవజనుల ద్వారా మంచి వాక్యాన్ని ఇచ్చారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ శ్రీనిత్యాన్ని దీవించండి, ఆశ్రయించండి ప్రభా. మంచి భవిష్యత్తును బిడ్డకి దయచేయండి. వయస్సు జ్ఞానమందు విద్యందు బుద్ధియందు బిడ్డను మరి ఎదిగింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆశీర్వదించండి. తల్లిదండ్రులని దీవించండి ప్రభా, సహాయం చేయండి. వారి సంపూర్ణ కుటుంబాన్ని నీ దీవెనలతో నింపండి మా తండ్రి. వాక్యం అందించినటువంటి దైవజనులను, వారి సేవను, వారి పరిసరని, వారి కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి. ఆయా ప్రాంతాల నుంచి మరి బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయాభిలాసులు కూడా ఈ స్థలానికి వచ్చి ఉన్నారు. వారందరూ కూడా ప్రభా నీ పేరిట బిడ్డను ఆశీర్వదిస్తున్నప్పుడు నీ పరలోకపు దీవెనలు ప్రభు బిడ్డపై ఉంచండి. నీ సన్నిధి కాంతి బిడ్డకి తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి. అన్ని విషయాల్లో ప్రభా బిడ్డకి మీరు తోడుగా ఉండమని యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ కుటుంబంలో జరుగుతున్న ప్రభావి పంచుకుని నీకు ఆస్వాదించండి ప్రభా. ఇదిగో గౌరవం పరిచయం బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ప్రతిబిడ్డను ప్రభావిలో ఇచ్చారు ప్రభా, నీకు ఆస్వాదించి ఈరోజు మరి యవ్వన కాలంలోనికి ప్రవేశిస్తూ ఉండగా ఇంతవరకు నేను ఏ విధంగా అయితే దేవుని నుంచి కాచి కాపాడావో ఆ బిడ్డను అదే విధంగా కాచి కాపాడమని అయ్యా నీ సమక్షంలో ఉన్న దైవ సేవకులను ఇరువురిని కూడా దీవించి ఆస్వాదించమని, వారు చేస్తున్న పరిచర్యలో మీరు తోడుగా ఉండి అయ్యా అనేక మందిని నీ యొక్క రక్షణ మార్గంలో వారు నడిపించే భాగ్యాన్ని వారికి దయచేసి అయ్యా నీ యొక్క ధర్మశాస్త్రాన్ని పారాయణం చేసి మంచి మనుషులుగా మరి భాగ్యాన్ని మరి వారికి దయచేయమని, అలాగే ప్రభువ మరి కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించి ఆస్వాదించమని, వచ్చినటువంటి బంధుమిత్రులను దీవించి ఆస్వాదించమని ప్రభువ, అలాగే ప్రతి ఒక్కరు గృహాలకు తిరిగి వెళుతూ ఉండగా వారిని సురక్షితముగా గృహానికి చేర్చమని, నిత్యని సంపూర్ణంగా దీవించి ఆస్వాదించమని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను
మనందరము కూడా కలిసి ఏకస్వరముతో చెప్పదముగాక. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమె. సర్వశక్తి గల పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దొరబాబు గారి కుటుంబాన్ని, నిత్యని, ఇతర కుటుంబ సభ్యులందరినీ కూడా దేవాతి దేవుడు దీవించి ఆస్వాదించి సదా కాచి కాపాడునుగాక. ఆరాధన ముగిసినది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఉల్లసించి పాట పాడే పావురమా, ఉల్లసించి పాట పాడే పావురమా, ఉల్లసించి పాట పాడే పావురమా, ఉల్లసించి పాట పాడే పావురమా. ఓ పుష్పమా, షారోను పుష్పమా, వాగ్దాన దేశపు అభిషేక పద్మమా. ఓ పుష్పమా, షారోను పుష్పమా, వాగ్దాన దేశపు అభిషేక పద్మమా. లెబనోను పర్వత సౌందర్యమా, లెబనోను పర్వత సౌందర్యమా. ఉల్లసించి పాట పాడే పావురమా, ఉల్లసించి పాట పాడే పావురమా. నా పావురమా, నా షారోను పుష్పమా, నా పావురమా, నా శాలేము పద్మమా. ఓ పుష్పమా, షారోను పుష్పమా, వాగ్దాన దేశపు అభిషేక పద్మమా. పువ్వు ఇలా బయట వేసెనా, ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా. నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే, నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే. చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా. అమ్మడివే కలలను దాచే నా కన్ను నీవే, నిజమైపోవే నావన్నీ నీవే. పగలే మెరిసే మినుగురువే, నగలే వెలిసే వెలుగు నువ్వే. ఇలాపై నడిచే మెరుపు నువ్వే, ఇకపై వరమై దొరుకు నువ్వే. నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుందే, నేనెప్పుడు నీ వెంటే ఉంటా. ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా, ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా.
పడితే మెత్తని నేలవుతాలే, ఎప్పుడు నిలిచే భుజమవుతా, కలను కంటే నిజమవుతా, కష్టం వస్తే కలబడతా, కడదాకానే నిలబడతా, అలిసొస్తే జో కొడతా, గెలిచొస్తే జై కొడతా, కలిసొస్తే ఓ గుడినే కడతా. ముద్దాబంతి పువ్వు ఇలా బయట వేసెనా, ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా, హోయ్ మౌనముగానే సైగలతోనే ఎంత కాలమే, గాలిని చూపి దగ్గర ఏటి దారి చూపవే, అపసోపాలే నవికాపే ఒక్కసారి చెంత చేరవే, అమ్మడివే అమ్మడివే. ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత సక్కగున్నావే, ముద్దైదు మెళ్ళో పసుపు కొమ్ములాగా ఎంత సక్కగున్నావే. సుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత సక్కగున్నావే. ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. దూకేసినావు, అలల మూటలిప్పేసినావు, ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. మబ్బులేని మెరుపువి నువ్వు నేల మీద నడిసేసినావు, నన్ను నింగిసేసేసినావు, ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. చెరుకు ముక్క నువ్వు కొరికి తింటా ఉంటే ఎంత చక్కగున్నావే, చెరుకు గెడకే తీపి రుసి తెలిపినావే, ఎంత చక్కగున్నావే. తిరునాళ్లలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి చిరునవ్వులాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. గాలి పల్లకిలో ఎంకి పాటలాగా, ఎంకి పాటలోన తెలుగు మాటలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే.
కడవ నువ్వు నడుమున పెట్టి కట్ట మీద నడిసొత్తా ఉంటే సంద్రం నీ సంకెక్కినట్టు ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. కట్టెల మోపు తలకెత్తుకొని అడుగులోన అడుగెత్తా ఉంటే అడవి నీకు గొడిగట్టినట్టు ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. బురద సేలో వరి నాటు ఎత్తా ఉంటే ఎంత చక్కగున్నావే. భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు ఎంత చక్కగున్నావే. ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందెలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదనమ్మ. వచ్చిందమ్మ వచ్చిందమ్మ దిక్కిన చుక్కలమ్మ నెట్టింట్లోన నిలవంగా ఇక నువ్వమ్మ. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి. సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి. ఎరచప్పుడు కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా. కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా. చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా. ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా. ఏరా కాశీ రా సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా. వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా. వచ్చిందమ్మ వచ్చిందమ్మ నిక్కిన చుక్కలమ్మ. నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా. ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా. సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా. స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక. కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక. ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా. నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా. మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకులు దీవించిందమ్మా. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా.
అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దాని కోడి భుజం మీద కడవా దాని గుట్టపు రైకలు మెరియా అది రమ్మంటరా దొరసెలియా దాని పేరే సరంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా దాని ఎజెంటు రైకలు మెరియా అది రమ్మంటరా దొరసెలియా దాని పేరే సరంగ దరియా కాళ్ళకు ఎండి గజ్జల్ లేకున్నా నడిస్తే గల్గల్ కొప్పుల మల్లె దండల్ లేకున్నా చెక్కిలి గిల్గిల్ నవ్వుల లేవుర ముత్యాల్ అది నవ్వితే వస్తాయి మురిపాల్ నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమ్మల పాకుల్ ముని పంటితో నొక్కితే పెదవుల్ ఎర్రగా ఇతడి రామన దిల్ చురియా 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 అది సుర్మ పెట్టిన చురియా అది రమ్మంట రాదురసలియా దాని పేరే సారంగ దరియా దాని గుడి భుజం మీద గడవా దాని గుత్తపు రైకను మెరియా అది రమ్మంట రాదురసలియా దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద గడవా దాని ఎజెంటు రైకను మెరియా అది రమ్మంట రాదురసలియా దాని పేరే సారంగ దరియా రంగేలేని నా అంగి జడ తాకితే అయితది నల్లంగి మాటల ఘాటు లవంగి మరల పడితే అది శివంగి తీగలు లేని సారంగి వాయించపోతే అది పిరంగి గుడియా 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 అది చిక్కని చిడియా అది రమ్మంట రాదురసలియా దాని పేరే సారంగ దరియా సెంపర్ ఎన్నెల కురియా దాని సెవులకు దుద్దుల్ మెరియా అది రమ్మంట రాదురసలియా దాని పేరే సారంగ దరియా దాని నడుముడితలే మెరియా పడిపోతది మొగోళ్ళ దునియా అది రమ్మంట రాదురసలియా దాని పేరే సారంగ దరియా దాని కుడి భుజం మీద కడవా దాని గుత్తపు రైకలు మెరియా అది రమ్మంట రాదురసలియా దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా దాని ఎజెంటు రైకలు మెరియా అది రమ్మంట రాదురసలియా దాని పేరే సారంగ దరియా
మరి పూర్వకాల రోజుల్లో మన దళితులందరూ కూడా కూలి రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా 7 రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా వానలా వీణలా వాన వీణవాణిలా గుండెలో పొంగిన కృష్ణవేణిలా ఒంటరి మనసులో వంపి వెళ్ళకే అలా సరిగమల్ని తీయగా ఇలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా 7 రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా కాటుకే కన్నులా మారదా పగలిలా అర్ధరాత్రిలా నవ్వితే నువ్వలా మెల్లగా మిలమిలా కలవరం గుండెలో కలతపూతలా రాయలోరి నగలలోంచి మాయమైన మణులిలా మారిపోయేనేమో నీ 2 కళ్ళలా నిక్కమైన నీలం ఒకటి చాలు అంటూ వేమన నిన్ను చూసే రాసినాడలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా కలలలో కోమలా నడవకే నువ్వలా కలలలో కోమలా పాదమే కందితే మనసు విలవిలా విడువకే నువ్వలా పలుకులే గలగల పెదవులే అదిరితే గుండె గిలగిలా అంతులేని అంతరిక్షమంత చూడకే అలా నీలమంత దాచిపెట్టి వాళ్ళు కన్నులా ఒక్కసారి గుండెలోకి అడుగు పెట్టి రాయిలా ప్రాణమంత పొంగిపోయేలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా తిరుగుతాది బాబు కొట్టు కారం తిరుగుతాది ఈడితోటి బేరం ఏబటాపురం ఎల్లె రొడ్డు ఎవడినైనా అడిగి చూడు గుర్రి పాదం బుల్లడంటే తెలియనోడు ఎవడలేడు మిల మెరుస్తాడు దంచుతాడు అమ్మ తోడు కొడితే పెదడు పని చెయ్యక మరచి పోర పిన్ను పోడు
మనోడంట ఎర్రి స్పీడ్ అంట సుర్రు సురకీడు highly inflammable. Everybody make way, leader on the way, ain't got no time to play. ఎదురొచ్చే గాలి ఎగరేస్తున్న చొక్కాపై గుండి ఎగబడి ముందరికే వెళ్ళిపోతాది నేనెక్కిన బండి. ఏ లెక్కలు ఎవడికి చెప్పాలి, ఏ హక్కులు ఎవడికి రాయాలి, ఎవడెవడో వేసిన బరువు ఎందుకు ఎందుకు నే మొయ్యాలి. మసాలా బిర్యానీ రకాలు అరకోడే మసోడా ఫుల్ బేడే దుబారే కొట్టోనే మసాలా బిర్యానీ రకాలు అరకోడే మసోడా ఫుల్ బేడే దుబారే కొట్టోనే. నేను నిశ్శబ్దం అనునిత్యం నాతో నాకే యుద్ధం. స్వార్థం పరమార్థం కలగలిసిన నేను ప్రేమ పదార్థం. ఏ పట్టు పట్టు కోవలి ఎత్తి పట్టు రోకలి పోటు మీన పోటు వేసి దమ్ము కొద్ది దంచి కొట్టు దంచి కొట్టు. ఏ ఎటు కుక్క కాయని రోటికి వేబలి ఘాటు ఘాటు మిరపకోరు కాళ్ళు నిండి కమ్మనేట్టు. ఏ బయట సింగు లోపవే ఆ చేతి పాటు మంచవే ఏ జోరు పెంచవే గింజ నలగదంచవే కొత్త కారం ఇంకా గుమ్మరించుకోవే. నా మనసే నా కిటికీ నచ్చకపోతే మూసేస్తా. ఆ రేపటి గాయాన్ని ఇప్పుడే ఆపేస్తా. నా తలరాతే రంగుల రంగోలి దిగులైనా చేస్తా దీవాలి. నా నవ్వుల కోటను నేనే ఎందుకు ఎందుకు పడదు. నలుపు తెలుపున కాటుక కళ్ళకు రంగు రంగు గల నెచ్చిందెవ్వరు దిక్కులచ్చులకు రెక్కలు తొడిగిందెవరు నిదుర మరిచిన రెప్పల జంటకు సిక్కు మరుమారు ఇచ్చిందెవ్వరు ఒక్క నునుపుల